अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बोधन रेलवे स्टेशन और गांधी पार्क की जदीदकारी के काम पर आवाम ने खुशी का इजहार किया। ताहम रॉक्सीपेट के मकीनों ने पैदल आमद व रफ्त के लिए रास्ता फराहम करने का मुतालबा किया। मुकामी अफराद का कहना है कि पहले वो स्टेशन से सरकारी दफातर, अम्बेडकर चौक और बाजार तक पैदल आसानी से जाते थे, लेकिन दीवार की तामीर के बाद उन्हें मुश्किलात का सामना। उन्होंने हुकाम से अपील की कि अवामी सहूलत के लिए छोटी वॉक वे, एक तरफा रास्ता या पैदल पुल तामीर किया जाए ताकि आमद व रफ्त में आसानी हो। మన కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ కడుతున్న కాంట్రాక్టర్కి, రైల్వే శాఖ మంత్రికి కానీ ఈ బోధన్ ప్రజల ముఖ్య ఉద్దేశము మరియు రకాస్పేట్ ప్రజలు కొన్ని కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఇక్కడ నివసిస్తూ ఇక్కడ కాలినడకన వెళ్ళేవారు ఈ రోడ్డు గుండా అంబేద్కర్ చౌరస్తాకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ పెద్ద వాహనాలు రాకపోకలు ఉంటాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ గోడ కడుతున్నారు. ఈ స్టేషన్ కావడం ఇక్కడ బోధన్ ప్రజలకు చాలా సంతోషం. కానీ ఇక్కడి రక్కాస్ ప్రజలకు కాలినడకన వెళ్ళే వ్యక్తులకు, వృద్ధులకు, పిల్లలకు ఇక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా కానీ బస్టాండ్ వెళ్ళడానికి ఒక చిన్న దారి ఖచ్చితంగా ఇవ్వాలంటున్నా. లేని పక్షంలో ఇక్కడ చిన్న పా పా పాద పాదాల నడక యాత్ర మన బ్రిడ్జినైనా వీళ్ళు ప్రారంభించాలి. లేదా అప్పటి వరకు తాత్కాలికంగా ఒక చిన్న దారిని ఇస్తే రైల్వే స్టేషన్కి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టర్కి సైతం నేను తెలియజేస్తున్నా, కాంట్రాక్టర్ గారు ఇక్కడి ప్రజల ఆవేదన మీరు ఎవరికైతే మీ పై అధికారులకు చెప్పడం ఉంటుందో అది మీ బాధ్యత. కాబట్టి మీ అధికారులకు, మీ రైల్వే శాఖ అధికారులకు మీరు తెలియజేయండి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు. ఇది ఇక్కడ కోర్టు కానీ ఇక్కడ చౌరస్తాకు కానీ వెళ్ళే రక్కాస్పేట్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అక్కడ రైల్వే గేట్ పడడం, ట్రాఫిక్ అవడం, ఇబ్బంది పడడం, ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రజల తరపున నేను తెలియజేస్తున్నా ఒకటే, కొద్దిగా ఖచ్చితంగా ఒక సందు, ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళే విధంగా మీరు నడక ఆ సందుని వదలాలని మీ ఇక్కడ కాంట్రాక్టర్కు, రైల్వే శాఖ మంత్రికి తెలియజేస్తున్నా.